చోళ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలిస్తూ వచ్చిన మహావీరుడు పరాంతక చోళుడు. వసంత ఋతువులో పువ్వులు వికసించే ఒక పౌర్ణమి నాడు వేటకు బయలుదేరిన పరాంతక చోళుడు వనములోని అందమైన సెలయేటి దగ్గరికి చేరాడు. వనరాజు యొక్క ఏకైక పుత్రిక సత్యవతి. వేటకి వెళ్ళినప్పుడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన పరాంతక చోళుడు వనరాజు అనుమతితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నేను నిజంగానే చాలా అదృష్టవంతుని సత్యవతి. లేదు నాదా, నేనే అదృష్టవంతురాల్ని. మీ నీడను కూడా తాకని వేరే కులంలో పుట్టిన నేను ఈరోజు మీకు ఇంత చేరువుగా ఉన్నానంటే అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది? దీనికి బదులుగా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు, నా ప్రాణము తప్ప. తిరుసేన వనంలో ఒక అందమైన భవనాన్ని సత్యవతి కోసం నిర్మించాడు పరాంతక చోళుడు. కొన్నేళ్ల తర్వాత ఉత్తర దిక్కు నుంచి దాడి చేయడానికి వచ్చిన అచ్యుత విక్రందన్కి పరాక్రమ చోళుడికి మధ్య యుద్ధం జరిగింది. రాజావారు, అక్షుత విక్రమ్దన్ సైన్యం మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ కోట మీద దాడి చేయొచ్చు. దానికన్నా ముందు మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవడం మంచిది యువరాజా. కోట నుంచి బయలుదేరిన పరాంతక చోళుడు సత్యవతిని చూడడానికి వచ్చాడు. శత్రువులు ఈ కోటని కూడా చుట్టుముట్టారు. ఈ పరాక్రమ చోళుడి కథ ఈ రోజుతో ముగిసిపోతుంది. లేదు నాదా, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీకు ఒక్క ఆపద కూడా రానివ్వను. లక్షల మంది సైనికులు ఉన్నా కూడా వాళ్ళని ఎదిరించలేకపోయాను. నువ్వు అసలు మామూలు స్త్రీవి. నువ్వు ఏం చేయగలవు? చేయగలను. ఒక సాధారణ స్త్రీ ఏమీ చెయ్యలేదు, కానీ మీకు రక్షణగా నా ఆత్మ ఉంటుంది. సత్యవతి! ప్రాణత్యాగం చేసిన సత్యవతి ఆత్మ పరాక్రమ చోళుడికి రక్షణగా ఆ కోట చుట్టూ తిరుగుతూ ఉంది. రాజుగారి మరణం తర్వాత ఋషులు మునులు సత్యవతి ఆత్మని కాళికాదేవి శిలలో బంధించి కోట ముందు ప్రతిష్ఠించారు. సగం ఆత్మ సగం దైవంగా ఉన్న కాళీమాత కొండ ప్రజల యొక్క దైవంగా మారింది. కాలక్రమేణా సత్యవతి జీవించిన ఆ కోట సత్యవతి కోటగా మారింది.
పాప కారంగా ఉంటుంది. తన కారం బాగా తింటుంది. ఆ సుబ్బయ్య, తాగడానికి కొంచెం నిలుస్తావా? ఏమైంది? అందులో ఏదో పురుగుంది. పురుగా సత్య, ఇందులో ఏమీ లేదు. ఇలా ఇవ్వు. ఇందులో ఏం లేదే నాన్న. అరే, ఇది చేపట్టు. సుబ్బయ్య, ఇదిగో. నీకు ఇంకేం కావాలన్నా నన్ను అడుగు. వస్తానండి. వస్తానండి. పదండి. అమ్మో, వెళ్దామా? We're headed down into the cellar where the door's just opened on its own. Give us a sign that you want to communicate with us. What are you guys? Well, we've been called ghost hunters, paranormal researchers. But we prefer to be known simply as Ed and Lorraine Warren.
సత్యదేవ్, నాకు తెలిసి ఇంకా సరైన మందు కనిపెట్టలేదు. మెడికల్గా చాలా ఎక్స్పర్ట్స్ దగ్గర నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను, కానీ ఎందులోనూ దీనికి రెమెడీ లేదు. స్లీపింగ్ పిల్స్ డోసేజ్ ఎక్కువ వాడడం అంత మంచిది కాదు. సో నా ట్రీట్మెంట్ ఎప్పటికీ మీకు పనికిరాదు. కరెక్ట్. మీ గురించి నేను ఎప్పుడో చెప్పానా లేదా? మిస్టర్, విల్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? ఏంటి? బయటికి వెళ్ళమని చెప్పాను. అర్థమైంది. నిజం చెప్పనివ్వడు. డాక్టర్, నేను నిద్రపోవాలి. కాసేపైనా నిద్రపోవాలి, ప్లీజ్. సత్యదేవ్, నేను చదివింది, ప్రాక్టీస్ చేసింది ఇది మాత్రమే సరే అని నేను ఎప్పుడు చెప్పను. ఒకరి వ్యాధి ఏది సరిచేస్తుందో అదే సరైన మందు. అది ఏమున్నా ఎలా ఉన్నా మనం ఒప్పుకోవాలి. నన్ను కలిసే అందరి పేషెంట్స్కి ఖచ్చితంగా నేను ఇంత చెప్పలేను. మీరు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పకుండా ఉండలేను. ఇలాంటి విషయాల్లో మాకే షాక్ ఇచ్చిన ఒకతను ఉన్నాడు. హీఈస్ నాట్ అ డాక్టర్, బట్ హీస్ సో సైంటిఫిక్. యాజ్ అ సైకాట్రిస్ట్ నేను చదివిన చాలా బుక్స్లో లేని విషయాలు కూడా తనకి మొత్తం తెలుసు. మీకొచ్చిన మనోవ్యాధిని ఖచ్చితంగా అతను సరిచేస్తారనుకుంటున్నా. మగేశ్వరి యోగి, జ్ఞానదృష్టి ఉందని అతని భక్తులు చెప్తూ ఉంటారు. బట్ ఫర్ మీ, హీస్ అ సైంటిస్ట్. ఆయన ఇప్పుడు ఎక్కడుంటారు? కనిపెరడం చాలా కష్టం, కానీ అతని గురించి తెలిసిన ఒక అమ్మ ఉన్నారు. స్వామీజీ ఇప్పుడు అడవిలో ఉన్న అగస్య గృహ దగ్గర ఉన్నారు. అమావాస్య తర్వాతే అడవిలో నుంచి బయటకు వస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో ఎవ్వరూ చెప్పలేరు. బాలకృష్ణ డైలాగ్ లేదు. అడవిలోకి వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి, కానీ అంత సులభం కాదు. ఇక్కడ నుంచి సరిగ్గా 366 కిలోమీటర్లు. సత్య, ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావు చూడు, అదే ఒప్పుకోలేకపోతున్నా. ఆ డాక్టరు స్వామీజీ ఏజెంట్. చదివిన వాళ్ళ చేత మార్కెటింగ్ చేసి మోసం చేయడమే ఇప్పుడు ఫ్యాషన్. టీవీలో చూడలేదా? డయల్ చేయండి, ఫోన్ చేయండి అని మోసం చేస్తారా? మోసం చేసేవాడైతే ఆయన ఎందుకని అడవిలో ఉంటాడు? ఊర్లో ఉంటే తణులు తింటాడు. అప్పు తీసుకుని పక్కవాడిని మోసం చేసేవాడే గురూజీ అయిపోతున్నాడు రా. రే ఆపరా, ఏంట్రా తిన్నగా వెళ్ళిపోతున్నావు? అటు ఇటు తిప్పుతేనే కదా టాస్ మార్క్ వస్తుంది, మందయ్యచ్చు. నీకెప్పుడు అదే ఆలోచన? సత్య, మనకి అడవిలో రూట్ చెప్పేసి తను ఎస్కేప్ అయిపోయింది. ఆ సన్యాసిని నమ్ముకుని వచ్చా మనం బాగా ఇరుకున్నాం. ఆహా, సూపర్గా ఉందిరా. ఇక్కడ కూర్చుని మందు కొట్టావనుకో భలే మజాగా ఉంటుందిరా. సత్య, నేను వెళ్ళి ఒక ఫుల్ తీసుకొచ్చానా? ఏడిడు సత్య, రే సత్య, అయ్యయ్యో రే ఇక్కడే ఉన్నావా? వెళ్దామా? ఎక్కడికి? స్వామీజీని కలవడానికి. ఇక్కడ సింహాలు పుల్లు ఉంటాయా? లేకుండా ఉంటాయా? అయితే మన అజ్జీని కలిసిరట్ట. సత్య, స్వామీజీ వెజిటేరియన్ కావచ్చు, కానీ సింహాలు పుల్లు టోటల్ నాన్ వెజ్. భగవత్రా, వాటి కంట పడకుండా నువ్వే కాపాడాలి. ఏంట్రా వెళ్తూనే ఉన్నావు? రారా. వస్తున్నా. అయ్యయ్యో, నదిరా మామా. ఒరేయ్, నేల మీద నడిపించావు సరే, నీళ్ళలో కూడా నడిపిస్తున్నావు కదరా. ఇలా రా, రమ్మంటుంటే. ఆ స్వామిని కలవాలంటే ఈ రేవు దాటి జలపాతం వైపు వెళ్ళాలి. సత్య,
ఈయన తేనె తీయడానికి వచ్చిన కొండజాతి వాడరా. అగస్త్యుడి గుహకు చేరుకోవాలంటే ఒక పెద్ద కాలువ దాటాలంటున్నారు. అలాగా అయితే రిటర్న్ వెళ్ళిపోదామా? ఈయన మనల్ని అవతల తీరానికి చేరుస్తారు. నువ్వురా, మీరండి. ద్రోహి అవతార్ సినిమాలో వచ్చేవాడిలా ఉన్నాడు. వీడెట్టి తీసుకెళ్తాడో మనం ఎట్టి వెళ్తాము. తమ్ముడు మోటార్ బోట్ లేదా? ఏయ్, భయపడకుండా కూర్చో. ఎన్ని సినిమాల్లో చూసుంటావు. సినిమాలో బోటు బోర్లో పడ్డమే చూశాను. ఆ సన్యాసి అడవికి ఎలా వెళ్ళాలో చెప్పింది. ఈ అవతార్ మనిషి నదిని దాటుకుని వెళ్ళమని చెప్పాడు. ఎటెళ్ళలో అర్థం కావట్లేదే. అయ్యో సత్య, ఆకలి దంచేస్తోంది మామా. స్వామీజీని కలిశాక ఆకలి దాహం అన్ని తీరిపోతాయి. అవును, స్వామీజీ హోటల్ పెట్టుకున్నాడు చూడు. వెళ్ళగానే చేపల పులుసు, రొయ్యల పులుసు, చికెన్ 65 ఇస్తాడు. మరి నోరు మూసుకుని రారా. సత్య ఆగు, ఏంట్రా ఇష్టానికి వెళ్ళిపోతున్నావు? రారా, మనం వెనక్కి వెళ్ళిపోదాం రా. రాజు, కావాలంటే నువ్వు వెళ్ళిపో. ఏం జరిగినా సరే మహేశ్వర స్వామీజీని కలవకుండా నేను ఇక్కడి నుంచి తిరిగి రాను. అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పర్వాలేదు. ఏంట్రా ఇది ఇప్పటికుంది? సృష్టిసారం సుధిలయ సంగమ శంకరారం. ఓంకారం సృష్టిసారం సుధిలయ సంగమ శంకరారం. ఏంట్రా స్వామీజీ గెస్ట్ హౌస్ ఇంత సింపుల్ గా ఉంది? కష్టంలో ఉన్నట్టున్నాడు పాపం. నీలో ఒక సమస్య నిన్ను బాధ పెడుతూనే ఉంది. రెండు సంవత్సరాల 6 రోజుల క్రితం ఒక పురాతనమైన కోటని నువ్వు స్వాధీనం చేసుకున్నావు. సత్యవతి కోట. నీకోసం కాచుకొని ఉన్న ఉగ్రమైన ఆత్మలని నువ్వు డబ్బులిచ్చి కొనుక్కున్నావు. విధి, మార్చలేని విధి. ఆ ఆత్మ నిద్రపోవటం ప్రారంభించి ఒక పుష్కరం కాబోతోంది. 12 సంవత్సరాలు పూర్తవటానికి ఇంకా 13 రోజులే మిగిలి ఉన్నాయి. దానికి ముందు ఒక ప్రళయం వస్తుంది. ఆ చోటులో దాగి ఉన్న ఆత్మని అక్కడ నుంచి బయటికి రానివ్వకూడదు. తర్వాత మంత్రాలతోనో పూజలతోనో దానిని ఆపటం నీ తరం కాదు, నీ వంశమే ఉండదు. స్వామి, దానికి ఏదైనా పరిహారం? ఆ ఆత్మ వచ్చేలోపు నువ్వు అక్కడికి వెళ్ళాలి. అదే దారి. ఇక మీద రాబోయే 13 రోజులు ఆ ఆత్మ నిదురపోతున్న మట్టి మీద నువ్వు ఉండి తీరాలి. అమావాస్య పూర్తయ్యే సమయానికి నేను అక్కడికి వస్తా. నువ్వంతవరకు నేను చెప్పేది విని నువ్వు అలాగే నడుచుకో. సత్యవతి కోట నుంచి 4 దిక్కులా మట్టి తీయాలి. అది నా దగ్గరికి తీసుకురా. ఈయన అడవిలో ఉంటున్నాడు కాబట్టి సరిపోయింది. అక్కడికి వెళ్ళి మట్టి తీసుకొస్తే పోలీసుడు పట్టుకుంటాడు. జాగ్రత్తగా ఉండు.
ఆ ఆత్మ నిన్ను నీ వంశాన్ని నాశనం చేయటానికి సమయం వెతుకుతుంది. నువ్వు ఎదిరించి పోరాడవలసింది మరణాన్ని. ఆ మట్టిని తీసుకొస్తే స్వామీజీ ఏం చేస్తారా? ఒకవేళ మన ఖర్చుతో గెస్ట్ హౌస్ కద్దాం అనుకుంటున్నాడా? మనం ఇక్కడెక్కడైనా మట్టి తీసుకెళ్లి ఇచ్చేద్దాం మామా. అది సత్యవతి కోట మట్టి అని ఆయనకి తెలుస్తుందా ఏంటి? ఆయన నా కుటుంబమే లేకుండా పోతుందని చెప్తున్నారు. అది నీకు ఆటలుగా ఉండొచ్చు, కానీ నాకు కాదు. వారిని దుంపదగా కామెడీగా చెప్తే సీరియస్ గా తీసుకున్నావు. నీకేం కావాలి? సత్యవతి కోట మట్టేగా, నేనెళ్ళి తీసుకొస్తాను. ఏ దయ్యం వచ్చి ఏం చేస్తున్నా నేను చూస్తాను రా. అమ్మయ్యా, మొత్తానికి కోటకొచ్చి చేరుకున్నాం. ఏదైనా కోట గురించి బంగ్లా గురించి చెప్తే చాలు స్వామీజీకి కాన్సెప్ట్ దొరికినట్టే. అక్కడ దెయ్యం ఉందని చెప్పేస్తారు. దెయ్యాలకి చిన్నెళ్ళంటే నచ్చదా ఏంటి? దెయ్యం లేదు, గీయం లేదు. ఆహా, దెయ్యాలు తిరుగుతున్న కోట. నేను సత్యవతి కోటలో మట్టి నేను తీస్తున్నా. ఎక్కడ తీద్దాం? అమ్మయ్యా, ఇక్కడ తీసేద్దాం. మొదటి దిక్కు. ఈ దెయ్యాలు వైట్ అండ్ వైట్లు ఎందుకు తిరుగుతోంది? జీన్స్ తీస్తే కొంపలంటుకుంటాయా? ఈ కాలంలో జీన్స్ వేసే అమ్మాయిల కంటే దెయ్యాలే బెటర్. అమ్మయ్యా, మొదటి దిక్కు ఓకే. రెండవ దిక్కు. ఈ స్వామీజీలు ముందు మట్టిని తీసుకురామంటారు, తర్వాత అమ్మాయిని తీసుకురమ్మంటారు. అయ్యి, మూడో దిక్కు ఎక్కడుంది? 1 2 ఆఖరి దిక్కు ఓవరు. వచ్చిన పని పూర్తయింది. తిన్నగా అడవిలోకి వెళ్ళిపోదాం. తలుపులు తీసున్నాయేంటి? తలుపు ఏంటి చికెన్ వాసన? ఎవడైనా లోపల బార్ నడుపుతున్నాడా? హలో, యచ్చుచ్మి. హలో, మిస్టర్ బార్ ఓనర్. మిస్టర్ బార్ ఓనర్, ఎక్కడి నుంచి వాసన వస్తోంది? ఇక్కడ ఇక్కడి నుంచి వస్తోంది. మిస్టర్ బార్ ఓనర్, నేను కూడా మీ వాన్నే. మీ కస్టమర్ వచ్చాను. ఆహా, సెటప్ అదిరిపోయిందే. సత్యో, ఇది దెయ్యం బంగ్లా కాదురా, ఇక్కడ ఒక 5 స్టార్ హోటలే ఉంది. సెటప్ ఇక్కడ మాత్రమే కాదు, సెటప్ ఇక్కడ కూడా ఉన్నట్టుందే. ఆహా, ఇక్కడే ఉంది చైనీస్ రెస్టారెంటా? అయితే లేడీ కుక్క. ఆహా, అమ్మా బంగారమ్స్ ఎక్కడున్నారు? ఏంట్రా ఇదే? అయ్యయ్యా, ఏంటి పొయ్యి వెలిగించలేదా? అయితే మొత్తం పార్సలా? ఆకంటే వస్తున్నానా? హలో గర్ల్స్, ఈ దాగుడు మూతల ఆట నాతో ఆడుకోవద్దు. ఎక్కడున్నారే?
ఏంట్రా ఇది 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రేయ్, ఎవర్రా నీ నోట్లో ఈ గుడ్డ కుక్కింది? నా ఏడుపు సౌండ్ నాకే భయమేస్తోంది, అందుకే గుడ్డ కుక్కున్నానరా. అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వు సత్యవతి కోటకు వెళ్ళావా? మట్టి తీసావా? ఏంట్రా? రేయ్, ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తావా? వివరంగా చెప్పడానికి ఏమీ లేదురా, మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్. కానీ ఆ మనిషి అతి భయంకరమైన వాడు. ఎవరు? ఆ స్వామీజీ. వాణ్ణి సింహం ఏం చేయదు, పులి కూడా ఏం చేయదు. అతను జ్ఞానిరా, జ్ఞాని. అక్కడ దెయ్యం ఉందని చెప్పినప్పుడు నేను ఎటకరంగా మాట్లాడాను. తీరా చూస్తే 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కళ్ళు తెరిచి చూస్తే తెల్ల చీర కట్టుకుని నా కళ్ళు బుద్ధొచ్చి నుంచుంది. తను నన్ను కరిచే ముందు నేను తనని కరిచేశాను. తన మెడ పట్టుకుని ఒక్క కొరికి కొరికాను. తర్వాత ఏమైంది? తను ఇక్కడ పనిచేసే నర్సు 8 కుట్లు. సారీ సిస్టర్. నువ్వు తీసుకొచ్చిన మట్టి ఎక్కడుంది? మట్టి డిక్కీలో సేఫ్ గా ఉంది. సత్య, అక్కడున్న దెయ్యాలు అక్కడే ఉండని. నువ్వు మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళకరా. వెళ్తే తిరిగి రాలేవు, చంపేస్తాయి. నిజం రా. నా అమలాని అమ్మని నేను కాపాడుకోవాలి. నేను చనిపోయినా పర్వాలేదు. దీనిని రాజమండ్రిలో ఉన్న ఫెర్నాండెస్ గారికి దీన్ని అందచెయ్యి. దీనిని ఏర్వాడిలో ఉన్న ఉస్తాద్ అలీ గారికి ఇవ్వు. ఎవరికి ఇవ్వకు, నువ్వే వెళ్ళాలి. విధి నిర్ణయించినవాడు తప్పకుండా వస్తాడు. ఫాదర్ మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి. దారిలో ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు, అవునా? అవును ఫాదర్. నేను చేయగలిగిందంతా చేస్తాను, కానీ రక్షించేవాడు మాత్రం అపాయం, అపాయం, అపాయం వస్తుంది.
అల్లా తోడుగా ఉంటాడు. హుదాఫిస్. ఎన్ని రోజులు మీ ప్రోగ్రాం? తెలీదు. వెళ్ళిన పని సక్రమంగా పూర్తవ్వాలి కదా. సన్నీ, అప్పు మీతో వస్తున్నారా? ఆ, మీరు బయలుదేరిన వెంటనే వాళ్ళిద్దరి భార్యలు ఫోన్ చేస్తూనే ఉంటారు. మీరందరూ చిన్ననాటి స్నేహితులు, అందువల్ల అప్పుడప్పుడు మీట్ అవుతుంటారు, జాలీగా ఉంటారు. ఇందులో తప్పే ఉంది. ఇది వాళ్ళందరూ వచ్చినా కూడా అఫీషియల్ ట్రిప్పే. ఎలా చూసినా ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళడం మంచిదే. కొన్ని రోజులుగా మీ మనసు బాలేదు. ఇక్కడుంటే మీకు టెన్షనే ఎక్కువ అవుతుంది. నాకు ఎలాంటి టెన్షన్ వచ్చినా తట్టుకుంటాను. నీకోసం, అమ్ము కోసం. హలో, ఈ చిన్న పిల్ల అక్కడికి రావచ్చా? ఏయ్ ఏయ్, ఇలా రా. రైట్. నన్ను పట్టుకోలేరు. ఏయ్ ఏయ్ ఏయ్. ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? రెడీ అవ్వలేదా? దేనికి చావడానికా? నేను రాను. భయపడకరా, మనందరం కలిసే కదా వెళ్తున్నాం. దెయ్యాలు నన్నే కదరా ముందు టేస్ట్ చేసింది. అమ్మలకి ఈ విషయం తెలిసిందో నిన్ను చంపేస్తాను. చంపేరా, ఆల్రెడీ సగం ప్రాణం పోయిందిగా. త్వరగా రెడీ అవ్వరా. నేను స్నానం చేయలేదు. స్నానం చేయకుండా నేను అయితే ఎక్కడికి రాను? స్నానం చెయ్. రండి అంకుల్, నాన్న రెడీగా వస్తున్నాను తల్లి, ఉన్నారు. ఎప్పుడు ముందు నువ్వే రెడీ అవుతావు కదా. ఈ రోజు ఏమైంది నీకు? ఏం లేదమ్మా. యాక్సిడెంట్ అయిన వల్ల భయపడిపోయారమ్మా. అంతా తెలిసినట్టు మాట్లాడుకో. మాట్లాడితే ఏంటి? అక్కడికి వెళ్ళింది నేనే కదా. వసపిట్ట. సత్య, బండిలో ఎక్కించినా? నీ లగేజ్ అంతా నేనే పెట్టేశాను. లగేజ్ని కాదురా, ఈ బాడీని ఎక్కించినా అని అడుగుతా. సరే సరే, జాగ్రత్తగా ఎక్కించు. ఇప్పుడు తిరిగి వస్తారు నాన్న. బాగా అడిగావమ్మా. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. పెట్టు పెట్టు, ఆఖరి ముద్దు శుభ్రంగా పెట్టు. సరే వెళ్ళొస్తాను. నాన్న టాటా. టాటా, వెళ్ళొస్తాను. వెళ్ళడం సులువు, రావడమే కష్టం. వెళ్దామా? తప్పదుగా. ఆన్ ద వేలో సన్నీని పికప్ చేసుకుందాం. పిక్కురా పిక్కు. తల్లి జగన్మాత, నువ్వే తల్లి కాపాడాలి. ఎటువంటి సమస్య రాకూడదు తల్లి. నిన్నే నమ్ముకున్నాను తల్లి. అమ్మా తల్లి జగన్మాత, కాపాడు తల్లి. నాగరాజా, నాగమ్మ తల్లి, కాపాడమ్మా. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను తల్లి. బాగుండే. ఏ తప్పలా మాట్లాడకూడదు. ఇది గుడికొస్తే దేవుణ్ణే తలుచుకోవాలి. అమ్మా జగన్మాత తల్లి, నన్ను కాపాడు తల్లి. కాలం చెడిపోయింది. అమ్మాయిల గుద్ది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అవునండి, ఇప్పుడున్న అమ్మాయిలందరూ అలాగే ఉన్నారండి. కరెక్టే, సరిగ్గా చెప్పావు. అందుకే కదా మిమ్మల్ని ఒంటరిగా పంపాలంటే నాకు భయం. మనం అటువైపు వెళ్దాం. అటెళ్ళి మాట్లాడదాం. వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తారు? కరెక్ట్ గా చెప్పండి. నా గురించి మీకు తెలుసు కదా. ఇటు చూడరా బుజ్జి, ఎప్పుడొస్తావని మాత్రం అడక్కమ్మా. సత్యజిత్ ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడో నాకు సన్నికి తలొక ఏరియానిచ్చేశాడు. వాడిది మంచి మనసు. వాడిని పోయి ఎప్పుడు పంపిస్తావని అడగచ్చా? మీ అమ్మగారికి ఏమైనా జరిగితే అప్పుడొస్తారు కదా. రాకుండా ఎలా ఉంటాను? అలా అయితే త్వరగా వచ్చేస్తారు. ఏంటి? మీ అమ్మగారిని చంపేస్తాను. నిజంగానే అండి. ఉదయాన్నే మీ అమ్మగారే కదా వంటగదికి వెళ్తారు. నేను రాత్రే గ్యాస్ ఆన్ చేసేస్తాను. గ్యాస్ ఆన్ చేస్తావా? వద్దమ్మ తల్లి, నేను తొందరగా వచ్చేస్తాను. అది ఆడతా ఇది. బుజ్జుకొండా. ఏంట్రా హనుమకొండ? మర్చిపో కదా. ఏంటి? మీ అమ్మని చంపబోయే విషయం. దీన్ని ముందు చంపాలి.
నేనే చూశాను, నేను మాత్రమే చూశాను. నిజంగానే చెప్తున్నావు? వాడేదో వాగుతున్నాడు. నువ్వు ఊరికే ఉండరా, వీడేం చెప్తున్నాడు ఏందో. రే నువ్వు అనవసరంగా లిరుకోకు. హే, నువ్వు ఎవరి దగ్గర ఈ దెయ్యం గురించి అంతా మాట్లాడుతున్నావు? మీరే చెప్పండి సార్. చెప్తా నేను. ఈ దెయ్యాలున్నాయే వాటికని ప్రత్యేకంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులోనూ ఈ మోహిని దెయ్యం చూసావా, అది ఇక్కడ అక్కడ మారి మారి కొడుతుంది. అయినా ఆ దెయ్యాలు ఏ రూట్లో నా దగ్గరికి వచ్చినా సరే దాన్ని నలిపి పిండి దంచి ఇసిరి కొట్టేస్తాను. అదే సన్ని. అయితే నీకు భయం లేదంట. రారా వచ్చి అనుభవించు. పర్వాలేదు, పెళ్ళానికి ఏదో చెప్పి మాయ చేసినట్టున్నాడు. రావడానికి ఇంత సంతోషమా? ఏంట్రా ఇంత లేటు? గుడికి వెళ్ళొచ్చాను మామా. గుడికి ఎందుకు వెళ్తాడో తెలుసుగా. ఏయ్ మామా, ఏంటి మామా ఎందుకు అలా ఉన్నావు? మొహం ఎందుకు అలా పెట్టావు? ఏరా హీలోపై బోల్తా అయిపోయావా? ఏంట్రా వీడు దెయ్యం పట్టినట్టున్నాడు. నవ్వుకోండి రా, నవ్వుకోండి. మనల్ని చూడగానే దెయ్యాలు పండుగ చేసుకుంటాయి. హలో, నిద్రపోయించాలి, లేగు, మనం వచ్చేసాం. రే ఆడి మొహాన్ని నీళ్ళు కొట్టి కిందకి దింపరా. చూడు ఇప్పుడు వాడిని ఏం చేస్తాను చూడు. దెయ్యం తెలుసుకుని భయపడుతున్నావా? దిగి రారా. ఫుల్ మాత్రమే రే, ఇక్కడే కదా చికెన్ అవన్నీ ఉన్నాయని చెప్పావు. చికెన్ మాత్రం కదరా, ఫిష్ కూడా ఉంది. అది కూడానా? మటన్ కర్రీ, రొయ్యల వేపుడు కూడా ఉందిరా. అప్పుడు మొత్తం సైడ్ డిష్ ఉందని చెప్పు. సరిగాని మామా, ఎక్కడ డైనింగ్ టేబుల్? ఎక్కడని చూపించరా. లెఫ్ట్ తీసుకుని తిన్నగెళ్తే డైనింగ్ టేబుల్ ఫుల్ గా ఉంటుంది, వెళ్ళి తిను. రే వీడు చెప్పింది నిజమేరా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడరా. చికెన్ 65, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ. ఎక్కడరా, ఏదిరా నిన్ను? ఆల్రెడీ నా కోట అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ కోటనే. వాళ్ళు ముగ్గురు ఐసీవారిలో ఉండడం తలుచుకుంటేనే నవ్వొస్తుంది బాబు. ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. భగవంతుడా, శబ్దం వినిపించట్లేదంటే ఎండుకాడేస్తారా ఏంటి? వామ్మో, వీళ్ళు పోయి దయ్యంగా మరి నన్ను పట్టుకుంటారా?
కాలో నీళ్ళు పట్రా, త్వరగా వెళ్ళు. అమ్ము చెప్పండి సత్య. అమ్ము అమ్ము ఎక్కడుంది? తను ఇక్కడే ఉంది. ఏ? అది అది అసలు తను అక్కడే ఉందేమో చూడు. అమ్మో అమ్మో అమ్మో, ఎక్కడికి వెళ్ళింది? అమ్మో అమ్మో, నన్న వెతుకుతున్నారు. అమ్మా ఇవ్వు. నాన్న ఎందుకు మాట్లాడట్లేదు? అది అది ఏం లేదు. ఏంటో చెప్పరా. సత్యవతి కోట మంత్రతంత్రాలతో కూడిన ఒకటి. సింహద్వారం పక్కన కుడివైపున దీనిని పాతిపెట్టు. దాని తర్వాతే నువ్వు కోటలోకి అడుగు పెట్టాలి, లేకపోతే పెద్ద అపాయం. రే, నువ్వేగా చెప్పు దయ్యాన్ని చూస్తే ఏదో చించేస్తానని. వెళ్ళి చించరా. తెలుగులో నాకు నచ్చని పదం క్షమాపణ. రే సత్య, ఏంట్రా? లోపలేదో ఉంది. రే జాగ్రత్త, కొంప తీసి డెడ్ బాడీ ఏమో. పట్టుకో. రే ఆ తాయితే ఎవరా? ఎన్నో తరాలు మారాయి. సత్యవతి కోట ఆ పరిసర ప్రాంతాలు ఎంతో మంది చేతిలో మారాయి. కొండజాతి ప్రజల్లో నుంచి ఎంచుకోబడ్డ కొందరికి మాత్రమే సత్యవతి దేవికి పూజలు చేసుకునే భాగ్యం లభించింది. ఆ వరుసలో ఆఖరి వారసురాలే మాతంగి. అమ్మా సత్యవతీదేవి, నీ రూపంగానే మేము మాతంగిని చూసుకుంటున్నాం. నువ్వే మా వంశాలని కాపాడాలి తల్లి. ఆడి పాడి కాళికాదేవి మనసును శాంతింపజేశారు తల్లి. ఇంకొక్కరి మనసు మాత్రం శాంతింపజేయాలి. ఎవరిది ఎవరిది ఎవరిది? నా మనస్సు. నాకు కావలసింది తను. 8 సంవత్సరాలుగా ఎప్పుడు నీ మొగుడు చచ్చాడో అప్పటి నుంచి నీ మీద నాకు కన్నుంది. మీ అందరి సమక్షంలో ఈరోజు ఇప్పుడు నేను దక్కించుకుంటాను. ఈ కాళికాదేవి చూస్తుండగా ఇప్పుడు దీనికి నేను తాళి కట్టబోతున్నాను. కొట్టండ్రా మేళం. రామాతంగి, ఇదే సరైన సమయం. వద్దు, మాతంగిలో కాళికాదేవి ఉంది. ఆ కాళికాదేవి రక్తం తాగుతుంది. ఈ ఆదీశ్వరుడు రక్తం కళ్ళ చూస్తాడు.
ఏయ్ సిబిఐ, సిఐడి, పోలీస్, ఇక మేట ఎవ్వరికీ మేం భయపడం రా. 3000 ఎకరాలకి మధ్యలో కూర్చుని మందు తాగడం అనేది అదొక సంతోషం కదా. ఏసిఎస్ డెఫినెట్లీ. ఏ తాగకూడదు, ఇది మా కాళీమాత ఉన్న చోటు, ఇక్కడ తాగకూడదు. అబ్బో పాప అడ్వైస్ ఇస్తుంది మామా. ఏ పిల్ల, ఏంటి నువ్వు వయసుకి మించి ఓవర్గా మాట్లాడుతున్నావు? సరే వెళ్ళి పచ్చడి తీసుకురా. నువ్వు పోయిరా మామా. ఏ వెళ్ళు ఆకలిస్తే అన్నం ఏ పాపా, బంగారం లాంటి బాట్లు మందు నేలపై చేస్తావు కదా. ఎవర్రా ఇలా కట్టిపడేసింది? నరకలేదని సంతోషించు. కట్టేసింది ఎవరిని అడుగుతున్నాను? అదిగో నీలాంబరే. ఇక్కడికి మీరెందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి మమ్మల్ని తరవాలనుకున్న వాళ్ళు ప్రాణాలతో బయటకెళ్లలేదు. కాళీమాత ఉన్న ఈ స్థలం మాకు మాత్రమే సొంతం. దీన్ని అపహరించాలనుకుంటే ఆ కాళీమాత చూస్తూ ఊరుకోదు. అయ్యో, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి ఎందుకు తరిమేస్తాం? మేము వైజాగ్ నుంచి వస్తున్నాం, సమాజ సేవ చేస్తుంటాం. కాకినాడలో మేము బోల్డ్ అంత సమాజ సేవ చేశాం. ఐ మీన్ చారిటీ వర్క్. అందుకే కలిపి కట్టేశారు. కరెక్ట్. పెళ్లి కాని కన్నె పిల్లలకి మంచి సంబంధాలు వెతికి పెడతాం. చదువుకోలేని అమ్మాయిలకి ఏబిసిడీలు కూడా నేర్పించాం. అవును, కొన్ని రోజుల్లో పేపర్లో కూడా మా పేర్లన్నీ వస్తాయి. అవునవునవునవును. ఆ తర్వాత మీ ఊళ్ళో కూడా సమాజ సేవ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఉండడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది, ఉండిపోయాం. అంతేనండి. ఆ తర్వాత మీ శక్తి సామర్థ్యాలేంటో మేము చూసి తెలుసుకున్నాం. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు అబద్ధం చెప్తే ఆ కాళీమాత నాకు తెలియజేస్తుంది. తర్వాత ఎవరూ తిరిగి వెళ్ళలేరు. చూసావా? ఎలా చేశారు? ఏది ఎలా? ఇప్పుడు మీరు చేశారు కదా. ఓ అదా, నేర్పిస్తాలే. ముందు కొంచెం నవ్వు. కిక్కి కిక్కి అని కాదు, బాగా నవ్వు 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 నవ్వు. ఇదిగో ఇదిగో ఇలా. అలా అంతే. ఇంకోటి నేర్పించరా? చేతులు ఇదిగో ఇలా పెట్టాను. నాకు పాట పాడడం కూడా వచ్చు. అలాగా? అయితే నా కోసం ఒక పాట పాడు. మనం వెళ్ళి ఆడుకుందాం. మనం వెళ్ళి ఆడుకున్నారా? ఏంటే, నేను చచ్చిపోయాను అనుకున్నావా? నేను పిలిస్తే నువ్వు రాలేదు కదా. నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు.
ఏయ్, పట్టుకోరా. ఏయ్. పాప నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు వినాలి, నా కాళ్ళ మీద పడాలి. తీరా బండే. ఆదిశ్వర ఏయ్, వద్దు, ఓవే. మళ్ళీ 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 నా పాపను వదిలే, నా పాపను వదిలే. మళ్ళీ అడిగేవాళ్ళెవరూ లేరు కదా అనే ధైర్యంతో మళ్ళీ వీళ్ళని వెతుక్కుంటూ రావద్దు. నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళకి కాపలాగా. మళ్ళీ పట్టుకో 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 పట్టుకో. ఆగండి, ఇలా బొమ్మలు కొనిచ్చి దాని మనసులో ఆశలు రేపకండి. ఆ తర్వాత అది కష్టపడ్డం చూసి ఆ బాధ నేను భరించలేను. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. అది తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. ఆదీశ్వర్ని బెదిరించడం కోసం నేను ఆ మాట చెప్పలేదు, ఇష్టపడి చెప్పాను. నీకు మల్లికి కాపలాగా ఉండడం నాకు చాలా ఇష్టం. బొమ్మ చాలా బాగుంది కదమ్మా, నాకు ఆయనంటే ఇష్టం.
ఎవరు? కోటకి వచ్చారు కదా ఆయనే. నాకు ఆయనంటే చాలా ఇష్టం అమ్మా. ఆయన మనతోనే ఉండాలని ఆశగా ఉందమ్మా. తప్పే లేదమ్మా. నీ కూతురి సంతోషం కోసము, నిన్ను చూసుకుంటం కోసము ఆ కాళికాదేవి ఆయన్ని పంపించింది. మొదట కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. నీ కూతురి సంతోషం కోసము, నిన్ను కాపాడటం కోసము ఆ కాళికాదేవి ఆయన్ని పంపించింది. ఇప్పుడు నేను ఇంకొకరి భార్యని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. పో ఇక్కడి నుంచి. ఎవరు? సత్యదేవా? వాడే నేను నన్ను ఇక్కడికి పంపించింది. హే, ఆయన గురించి తప్పుగా ఏమైనా మాట్లాడావో? ఆపవే. వాడి గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? గొప్ప ప్రేమికుడనా లేక కాళికాదేవి ఇచ్చిన వరమనా? అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ మెల్లో తాళెందుకు కట్టాడో తెలుసా? తెలుసా నీకు? నువ్వు నన్ను నరికిన ఆ క్షణమే నీ మీద నాకున్న ప్రేమని అప్పుడే చంపేశానే. ఆ కోరికి తిరిగి ప్రాణం వచ్చింది వాడు నన్ను కలిసినప్పుడే. ఆదిశ్వర్, బెదిరించినంత మాత్రాన మా అతంగిని నువ్వు సొంతం చేసుకోలేవు. నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే డబ్బుతో పాటు మా అతంగి కూడా నీ సొంతం అవుతుంది. అడ్వాన్స్. నాకు కావలసింది తనే, మాతంగి. నేను తిరిగి రావడం, వాడొచ్చి నన్ను కొట్టడం, వాడు నిన్ను ప్రేమించడం, అదంతా కూడా యాక్టింగేనే. వాడు కూడా నిన్ను ఇక్కడ నుంచి తరివేయడానికి డబ్బులు తీసుకున్నవాడే. వాడి దగ్గర నువ్వు మోసపోయావు. నీ కాళికాదేవి కూడా మోసపోయావు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం కాదే నీ దగ్గర సంతకం తీసుకుంది, నిన్ను ఇక్కడ నుంచి తరివేయడానికి. అర్థమైందా? సరే, అవన్నీ వదిలే. నీకు నేనున్నాను. తాలి వాడు కట్టినప్పటికీ నేనే నీ మొగుణ్ణి. నువ్వు నాకే సొంతం. అంతా సిద్ధంగా ఉంది. రా రా. నన్ను చూసేందుకే భయపడుతున్నావు? రా. మాతంగి, నన్ను అర్థం చేసుకున్నట్టు. ఒక నిమిషం ఉండండి. ఎక్కడికి రా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు మామ. వచ్చాయి. ఆహా,
రేయ్ లేరండ్రా. ఇది చూసావా, ఆదీశ్వరును అతను కొట్టేశాడు. అలాంత చెప్పమాక. ఈ మంచం ఉన్న పరిస్థితిని చూస్తే నిన్న రాత్రి ఒకటి ఆదీశ్వరం సెంచరీ కొట్టుండాలి, లేదంటే మాదంగి తన్ని తరిమేసి ఉండాలి. ఏదేమైనా ఇక్కడ మనల్ని అడ్డుకునే వాళ్ళే లేరు. సత్యవతి కోట మన సొంతం. మనం ఎన్నో రకాల ఫ్రాడ్ చేసినా కూడా పెళ్లి మోసం ఇదే కదా మొదటిసారి చేయడం. బావా మన ప్లాన్ సక్సెస్ రా, లోపల ఎవ్వరు లేరురా. ఒకటి ఆదీశ్వరన్ దాన్ని తీసుకెళ్ళుంటాడు, లేకపోతే తను భయపడి పారిపోయి ఉంటాడు. మొత్తానికి కల్ప్రిట ఆదీశ్వరనే. సత్య, నీ ప్లాన్ ప్రకారం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కోటకి తాళాలు వెయ్యండ్రా. బండి తీయండి. అమ్మా అమ్మా, వాళ్ళు మన ఇంటికి నిప్పంటించి వెళ్తున్నారు. భయంగా ఉంది. భయపడకమ్మా, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళలేరు. ఆ కాళీమాత ఎలాగైనా వాళ్ళని ఇక్కడికి రప్పిస్తుంది. అమ్మా సూపర్గా చేశావు సత్యదేవ్. థ్యాంక్ యూ సార్. ఇంత త్వరగా విషయాన్ని పూర్తి చేస్తావని నేను అనుకోలేదు. 3000 ఏకర్ వ్యాపారం ఆ మాతంగి వల్ల మన కాళికి చోటు మూసేశారు. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా. అది ఎంజాయ్ చేయి. అలాగే ఎప్పుడు ఇలాంటి విషయాలకి నేను నిన్నే పిలుస్తాను. అది నువ్వే చేయాలి. మాకు కావాల్సింది అదే. దానిలో ఎవరా? ఈ క్రెడిట్ అంతా నాకేరా. ఇది నేను పట్టిన కాంట్రాక్ట్. ఆయన నా మీద ఎంతో ప్రేమగా ఉన్నారు. ఎందుకిలా చేశారు? మళ్ళీ రారా? ఆకలిస్తోందా? లేదమ్మా, ఆకలిగా లేదు. అమ్మా, అది పోయి. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో? ఎవరు? మాతంగి మళ్ళీ. ఇంతవరకు తెలివి తక్కువ వాళ్ళైన ధనవంతుల్ని మనం మోసం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టి అభం శుభం తెలియని చంటి పిల్లకి ఆశలు రేపి తప్పు చేశామనిపిస్తోంది. సత్య, నీ పర్ఫార్మెన్స్ కి ఏడుపు వస్తుందిరా. నీ తల్లి కూతుర్ల సెంటిమెంట్ ని ఈ సోడాలో మందులో కరెక్ట్ గా మిక్స్ చేశాను. కళ్ళు మూసుకుని కొట్టే మామ బాధపోతుంది. దీనివల్ల మనం ఎన్ని లక్షలు సంపాదించినా కూడా వాళ్ళిద్దరి కన్నీరు మాత్రం నా మనసు నుంచి పోవడం లేదురా. చేతి నిండా డబ్బు సంపాదించాం, దాంతోపాటు వాళ్ళ శాపాలు సంపాదించాం. మనం ఇలా చేసి ఉండకూడదు. అమ్మా, చాలా ఆకలిస్తోందమ్మా. తినడానికి ఏం లేదా అమ్మా? ఉండొస్తాను.
అది తప్ప నా పాపానికి వేరే పరిహారం లేదు. రే సత్య, నీకేమన్నా పిచ్చి? నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. సత్య, నువ్వు అనవసరంగా. నేను తాళి కట్టిన అమ్మాయిరా తను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తను నాతో పాటు రావాలరా. తన గురించి నేను అన్ని చోట్ల విచారించాను. ఎక్కడుందో తెలీదు. ఇచ్చిన మాట గుర్తుంది కదా, దొరికితే తనని ఇక్కడికి తీసుకురావాలి. వెతుకుతున్నది తనని నీకు అప్పగించడానికి కాదు, కలిసి బతకడం కోసం. ఆకలిగా ఉందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. భయపడకమ్మా, నేనున్నాను కదా. అమ్మా. ఏంటమ్మా? ఏమ్మా? నాకు కడుపు నొప్పిగా ఉందమ్మా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది. మళ్ళీ 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 నీళ్ళు. భగవంతుడా, భగవంతుడా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా రండి. అయ్యో, అయ్యో, అమ్మా, మళ్ళీ 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 అమ్మా, మళ్ళీ భగవంతుడా, కాళీ మాత. వాళ్ళ కోసం వెతకని చోటంటూ లేదు. ఇక నువ్వే కరుణ చూపించాలి.
ఏయ్! మాతంగి మళ్ళీ ఊరొదిలి వెళ్ళిపోయారని నువ్వే కదరా నాతో చెప్పావు. అన్ని చోట్ల వెతికాం, కనపడలేదని నువ్వే కదరా నాతో చెప్పావు. మోసం చేశావు కదా, నువ్వు వాళ్ళని చూడొద్దా? వెళ్ళు, వెళ్ళి చూడు, వెళ్ళి చూడరా, వెళ్ళు. వాళ్ళిద్దరిని చంపేసి నింద నా మీదేసి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? తనకి తాళి కట్టి మోసం చేసింది నేనా? తనని పస్తులు పెట్టి హింస పెట్టింది నేనా? నువ్వేరా చంపేసింది? కాళికాదేవిని పూజించే స్త్రీరా మాతంగి. నేను కాదు. తన వాళ్ళకి విషయం తెలిసిందంటే నిన్ను చంపి పడేస్తారు. పోరా రేయ్, పోరా. నేను ఓహో, తనని పూడ్చడానికి గొయ్యి తవ్వావా? నిన్ను చంపి ఇందులో పాతేస్తాన్రా. రేయ్, నువ్వేనాడు తనని ఇష్టపడలేదురా, కానీ నేను ఇష్టపడ్డాను. తనని పాతి పెట్టే హక్కు కేవలం నా ఒక్కడికి మాత్రమే ఉంది. ఓ రేయ్, పోరా పోరా. ఇక్కడే అంతా ముగిసిపోయింది. ఇంత జరిగినా కూడా ఏం చెప్పలేదేంట్రా నువ్వు? నేను అన్నిటినీ నాలోనే దాచుకున్నాను. సత్యవతి కోటని అమ్మబోతున్నారని తెలిసినప్పుడు అంత ఎక్కువ డబ్బు పెట్టి నేను కొన్నది ఈ ఒకే ఒక కారణం. హలో, ఒకటి అడగచ్చా? ద్రోహి, ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను ఇక్కడికి ఒంటరిగా పంపించావా? పాపం రా, నేను తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి నన్ను పిండేశారు మామ. కాస్త తాగుంటే మొత్తం తాగేసేవాళ్ళు. ఇక్కడ గానీ నాకు దెయ్యం పట్టిందనుకో, నా భార్య ఏముంటుందో తెలుసా? నేనే దెయ్యం చేయి పట్టుకొని లాగానంటుంది. ఓకే ఓకే, మీరంతా మాట్లాడుతూ ఉండండి. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మా ఆంటీ పక్కింట్లో ఉండే డ్రైవర్ పిల్లోడికి బారసాల. నేను అక్కడ లేకపోతే చాలా తప్పుగా అనుకుంటారు. నేను తొందరగా వచ్చేస్తాను. ఓకేరా, ఒంటరిగా వదిలేస్తున్నాను, ఏమనుకోకే. వస్తాను రా. వెళ్ళు. రే వదులురా. అంత ఈజీగా నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? రేయ్, రేయ్, అందరం రేయ్, కలిసి రేయ్, వదులురా. రేయ్, ఆగరా, రేయ్, రేయ్, ఆగరా. రేయ్, రేయ్, ఆగు. ఆగరా. రేయ్, రేయ్, వదలండ్రా. రేయ్, ఆగమన్నావు కదా. వదలండ్రా. ఎక్కడికి రా, ఎందుకు రేయ్, వదలరా? వదలండ్రా, రేయ్, 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 వదలండ్రా. వదిలేసుకోవాలని రేయ్, రేయ్, అనుకుంటున్నావా? వదలరా. ఈరోజు మనం నలుగురం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం నా భార్య అమలేరా. అడ్వైజ్ ఇచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేయించింది. మన ఎదుగుదలకు తను కారణమైంది. ప్రతిఫలంగా తన ప్రాణాలను నేను కాపాడలేనా? నేను కోరుకునేది ఒక్కటేరా, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు అమలా అమ్ము ఈ సత్యవతి కోటకి రాకూడదు. దేవుడు నీ కోరిక నెరవేర్చాడ్రా. అమ్ము, మీరు బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఇది నిద్రపోనే లేదు. ఇక్కడికి రావాలని ఒకటే గొడవ, అందువల్లే తీసుకొచ్చాను. కరెక్ట్, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చారు. బాగుంది కదా. ఎవరి కోట? చావ కోట. ఇది లేదు, సత్యవతి కోట. నేనేం చెప్పాను? సంతోషంలో రావలసిన వాళ్ళందరినీ ఆ ఆత్మ అక్కడికి రప్పిస్తుంది. తిరిగి వెళ్ళడం అనేది జరగని పని. వెళ్ళటానికి ప్రయత్నిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఆగు. సత్య, ఏంటి, ఏమైంది? మీరందరూ ఒక్క చోటికి చేరితే ఏదో ఉత్సవాలకొచ్చినట్టుగా ఉండేవారు. పాటలు డాన్సులు అంటూ అంత జాలీగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది మీకు? ఏమీ లేదు, నువ్వురా. లేదు లేదు, మీరందరూ ఏదో టెన్షన్లో ఉన్నారు. ఈ చోటు చూస్తుంటేనే నాకు... అరే, అలాంటిది ఏమీ లేదు. అనవసరంగా నువ్వు మనసు పాడు చేసుకోకు. పద. నువ్వు పాడావా? చాలా బాగుంది. ఎవరు నేర్పించారు నీకు? ఇది మళ్ళీ నేర్పించింది. మళ్ళా? ఎవరది? ఇక్కడే ఉంది. తను ఈ ఊరి అమ్మాయి.
అందమైన కళ్ళు, నవ్వు, అందంగా ఉంది. నాకు తను బాగా నచ్చింది. తనకి మ్యాజిక్ ట్రిక్స్ కూడా తెలుసు. నేను చేసి చూపించిన. రెడీ 1 2 3. సూపర్. ఎక్కడ కనిపించట్లేదు? ఇదేనా? హలో బుజ్జుకొండ. చెప్పు బండా. ఎలాగోలా తొందరగా వచ్చేస్తానులే. మాట్లాడకండి. ఇప్పుడు మీకొక శబ్దం వినిపిస్తుంది చూడండి. ఏంటి శబ్దమా? నాకేం వినిపించట్లేదే. అంతలో ఎలా శబ్దం వినిపిస్తుంది? మీ అమ్మగారు ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళబోతున్నారు. జ్యోతి, సరే సరే, ఫోన్ పెట్టండి. గ్యాస్ పేలినంటనే మీకు ఫోన్ వస్తుంది. వద్దే. ఏయ్, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. అప్పుడే ఎందుకండి? 10వ రోజొస్తే చాలు. నేను కార్ తీసేశాను. నువ్వు వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయి ప్లీజ్. సరే, మీ ఇష్టం. నేను వెళ్తానని చెప్తే ఖచ్చితంగా వీళ్ళు నన్ను వదిలిపెట్టరు. ఇక్కడైనా ఒక్క దయ్యమే ఉంది. నా భార్య 10 దయ్యాలకి సమానం. నేను వెళ్ళకపోతే మా అమ్మనది ఖచ్చితంగా చంపేస్తుంది. ఎవరికి చెప్పుకో. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్పను, మీరు వెళ్ళండి. బంగారం. అమ్మో, అప్పు పోయాడు. తర్వాత మన ఇద్దరిలో ఎవర్రా? అదే పోలీసులు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశారు కదా. మీరేంటి పిచ్చోళ్ళ ఏదో మాట్లాడుతున్నారు? నీకు తెలియదమ్మరా, ఇది నిజం. నా గత జీవితానికి సంబంధించి నేను నీ దగ్గర దాచింది ఇది ఒక్కటే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకన్నా ముందు మన అమ్ము. ప్లీజ్, ఏ తప్పు చేయని మన అమ్మ గురించి మాట్లాడటం కొంచెం కూడా బాలేదు. మీరు చేసిన తప్పుకి ఏ తప్పు చేయని అమ్ము ఎలా కారణం అవుతుందండి?
నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. అమ్మా రామ్మ, మనం వెళ్ళి పడుకోద్దాం, నాకు నిద్ర వస్తుంది. నువ్వు చెప్పింది నిజమే సత్య, మన అమ్మాయి. అమ్మో, అయ్యో అమ్మో, స్వామి చూడమ్మా. పాపని లోపలికి తీసుకువెళ్ళు. ఏమైందిరా? అమ్మకి ఏమైందిరా? అమ్మా ఆకలిస్తోందమ్మా, అమ్మా దాహంగా ఉంది, అమ్మా తినడానికి ఏమైనా ఉందా అమ్మా, నీళ్లు కావాలి. సత్యదేవ్, మీరు కూడా బయట ఉండండి, పాపని మట్టికి ఇక్కడ ఉండనివ్వండి. రా. మళ్ళీ ఆత్మ మిమ్మల్ని పగ తీర్చుకుంటానికి సిద్ధమవుతుంది. ఆరు 600 సంవత్సరాల క్రితం సమాధి చేసిన ఆ ఆత్మ యొక్క కవచమే ఇక్కడ ప్రతిష్ఠ చేయబడిన ఆ కాళికాదేవి. నిత్యం పూజలు లేని కాళికాదేవికి శక్తి తగ్గినందువల్ల ఇక్కడ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం పెరిగిపోయింది. ఆ దుష్ట శక్తే ఇప్పుడు నీ కూతురి ఒంట్లో ప్రవేశించింది. పూజలు వెంటనే ప్రారంభించాలి. ఇంకా 60 నిమిషాలలోపు మనం ఆ దుష్ట శక్తిని బంధించి తీరాలి.
లేకపోతే ఆ పిల్లని పూడ్చిన చోటిని వెంటనే తవ్వండి. స్వామి, నా కూతురు అమ్మో. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను ఎదురు చూసినప్పుడు వచ్చావా? నాకు ఆకలిసినప్పుడు నువ్వు వచ్చావా? 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 నేను ఎలా చనిపోయినా తెలుసా? ఆకలేసి ఆకలేసి ఆకలితో చనిపోయాను. నువ్వు రావని మా అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు వస్తావని. మా అమ్మ కన్నా నువ్వంటే బాగా ఇష్టపడ్డాను. ఎందుకు నన్ను చంపావు? క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నన్ను చంపినట్టు నేను నీ కూతురు చంపుతాను. నేను తన అమ్మని కూడా చంపుతాను. నీకు ఇష్టమైన వాళ్ళు అందరినీ చంపుతాను. అది చూసి నువ్వు కుమిలి కుమిలి చనిపోవాలి. చంపుతాను, చంపుతాను, చంపుతాను. అందరినీ చంపుతాను, అందరినీ చంపుతాను. నెరవేరని ఆశతో చనిపోయిన ఒక పాప ఆత్మ. దీనిని ఈ మంత్రతంత్రాలతోనో దండకంతోనో ఆపటం జరగని. దండకంతం చేయాలంట, మరి ఈయనెందుకు ఆ పాపకి జరిగిన ద్రోహమే ఈ పగ. రక్త సంబంధం కలిగిన వాళ్లతోనే మనం ఈ ఆత్మని బంధించటం సాధ్యం. అప్పుడు దెయ్యానికున్న బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేయాలనుకుంటాగా. ఆ ఆత్మని కట్టుబాటులోకి తీసుకొచ్చి ఆపగలిగేది మాతంగి. మాతంగియా? రే, ఈ స్వామీజీ ఊర్లో ఉన్న ఆడదయాలను పిలిచి గ్రూప్ డాన్స్ చేస్తాడా ఏంటి? జుట్టు పొడుగ్గా ఉండడం వల్ల ఆయన డాన్స్ తెలుసు అనుకుంటున్నావా? నీ ఎంకమ్మరే. అది వాళ్ళ అమ్మ కూడా ప్రాణాలతో లేదు. లేదు, మాతంగి ఇప్పటికీ ప్రాణాలతోనే ఉంది. ఇక్కడ ఒక మరణమే జరిగింది. ఆ ఆత్మ ఒక్కటే తిరుగుతుంది. ఎంత కూలుగా చెప్పేసి వెళ్తున్నాడో. మాతంగి ఎక్కడ ఉన్నదో నేను మీకు చెప్తాను. తనని ఎలాగైనా ఇక్కడికి రప్పించండి. ప్రాణాలతో ఉన్న ఆ మాతంగి మాత్రమే నీ కూతురి ప్రాణాలను నిలబెట్టగలదు. దారిలో నీకు ఏ కష్టమెదురైనా మాతంగి ఇక్కడికి వచ్చి తీరాలి. గుర్తుంచుకో. ఇంకా మిగిలి ఉన్నది 30 నిమిషాలు.
నువ్వే కదా చంపేశావు. తను ఇంకా బ్రతికే ఉందని తెలిసే వచ్చాన్రా. నేను తన్ను చూడాలి. తనని నేను కాపాడింది నా కోసం, నువ్వు చూడడానికి కాదు. వెళ్ళు. రెండు సార్లు నువ్వు నన్ను మోసం చేశావు. మాతంగి ఎక్కడ చెప్పు. చాలు ఆపండి. ఇతన్ని చంపడానికి మీరు ఇంత దూరం వచ్చారు. అసలు తప్పు చేసింది మీరు. నా బిడ్డ ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి. మాతకి మాత్రమే తన్ని కాపాడగలదు. ఆమె ఎక్కడుందో చెప్పండి, మీ కారు పట్టుకుంటాడు. తను లోపలే ఉంది, పిచ్చి పట్టి. నీ వల్లే తనకి పిచ్చి పట్టింది. నిన్ను గాని చూసిందంటే శిక్షించనివ్వు, సంతోషంగా అనుభవిస్తాను. అయితే వెళ్ళు. ఇంతకాలం తన కాపలాగా ఉన్నాను సంతోషంగా. దాన్ని కూడా చెడగొట్టాలనుకుంటున్నావు కదా? నా కూతుర్ని వెతుక్కుంటూ ఎవరూ ఇక్కడికి రావద్దు. ఆశలు చూపించి మోసం చేయడానికి అది ఇప్పుడు ప్రాణాలతో లేదు. నా మళ్ళీ చచ్చిపోయింది. ఆకలితో దాహంతో గొంత అచ్చుపోయి చచ్చిపోయింది. నా కళ్ళ ముందే బాధపడుతూ చచ్చిపోయింది. నన్ను మాత్రం ఎందుకు వదిలేశావు? ఎందుకు వదిలేశావు చెప్పు. ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నా కాళీమాతనే. ఈ నిమిషం కోసమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. పిచ్చిదానిగా నటిస్తున్నాను. మాతంగి, నేను నిన్ను మోసం చేసింది నిజమే, కానీ పశ్చాత్తాపడి నిన్ను చూడాలని వచ్చాను. అప్పుడు నువ్వు వీడికి నువ్వేమవుతావు? నేను ఈయనకి పెళ్ళానివా? నాకు తాళి కట్టిన రోజే వీడు నన్ను మోసం చేశాడు. నిన్ను డబ్బు కోసం వీడు ఏమైనా చేస్తాడు.
ముందు నా కూతుర్ని మోసం చేశాడు, తర్వాత నన్ను మోసం చేశాడు. ఇప్పుడు దేనికోసం వచ్చాడు? మాతంగి, ఈయన చేసిన తప్పుకి క్షమాపణ లేదని తెలుసు. నేనిక్కడికి వచ్చింది నీ కాళ్ళ మీద పడి భిక్ష అడగడానికి. నువ్వు మాత్రమే నా బిడ్డని కాపాడగలవు. తన శరీరంలోకి నీ కూతురి ఆత్మ ప్రవేశించింది. నన్ను ఒక విరోధిలా చూడకుండా ఒక బిడ్డకు తల్లిగా చూడు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్న దైవం నువ్వే. నా కూతుర్ని కాపాడు. నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది. త్యాగాలు చేసిన పరంపర నీది. నీ కూతురి ఆత్మ శాంతించాలంటే నువ్వే చెయ్యగలవు. రా. కొండజాతి వాళ్ళు ఎలాగైనా చావచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు. మీకెవ్వరికీ బాధ లేదు. కానీ నా కూతురు ఆత్మని ఇక్కడి నుంచి తరివేసి వీణ్ణి నేను కాపాడాలి కదూ. మరి తప్పు చేసిన వాడిని ఏం చెయ్యాలి? హత్య చేసిన వాడికి ఏమిటి శిక్ష చెప్పు. నేనిక్కడికి వచ్చింది వీడు శిక్ష అనుభవించడం నా కళ్ళారా చూడాలని. ఆత్మ కంటే పగతో రగులుతుంది ఇక్కడికి వచ్చిన ఈ మాతంగి. మాతంగి సత్యవతి ప్రాణాలు తీయలేదు, ప్రాణాలు ఇచ్చింది. సత్యవతి ప్రాణాలు ఇచ్చింది తాళి కట్టిన వాడి ప్రాణం కాపాడటానికి. తాళి కట్టి మోసం చేసిన వాడిని బతికించడానికి కాదు. ప్రాణానికి ప్రాణమే వేటగాడి న్యాయం. నా కూతురులాగే నీ కూతురు కూడా తప్పించి చావాలి. అది నేను చూడాలి. అంతకు ముందు నువ్వు నా కూతురి ఆత్మని తరవాలని చూశావో నా చేతులతోనే వీడి కూతురి నేను చంపేస్తాను.
అమ్మా నీ కూతురి కోసం తను చావాలి, అదే కదా నీ ఆశ? ప్రసవ వేదన ఏంటో అనుభవించిన దాని నువ్వు పాపని చంపుతావా? ఒక తల్లిగా నువ్వు ప్రేమను చూపిస్తావని అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. నీ కూతురి ఆత్మ ఇక్కడ తిరగవలసింది కాదు, అది స్వర్గానికి వెళ్ళాలి. కింద హోమగుండం పక్కన తన హస్తికలను ఉంచాను. దానిని నీ చేతులతోనే అగ్నిగుండానికి సమర్పించాలి. అప్పుడే తన ఆత్మ శాంతిస్తుంది. ఇక మీదట కూడా నువ్వు ఈ పాపని చంపాలంటే తీసుకో. ఆత్మ ఇక్కడ తిరగవలసింది కాదు, స్వర్గానికి వెళ్ళవలసింది. నీ కులదైవం సత్యవతి ప్రాణాలు తీసింది కాదు, ప్రాణాలు ఇచ్చింది. చంపాలమ్మా, అందరినీ చంపాలి, చంపాలి, వదలకూడదు, చంపాలి, చంపాలి, అందరినీ చంపాలి. అమ్మ వెళ్ళకమ్మా, అమ్మ వెళ్ళకు, అందరినీ చంపాలి. అమ్మ వెళ్ళకమ్మా, అమ్మ వెళ్ళకమ్మా, అమ్మ వెళ్ళకు, అమ్మ నిన్ను వెళ్ళనివ్వను. అమ్మ తన మాట వినద్దు, అమ్మ నా మాట విను. అమ్మ అమ్మ వెళ్ళద్దు, అమ్మ వాళ్ళని చంపాలమ్మా, అమ్మ వెళ్ళకు. వెళ్ళకమ్మా, అందరినీ చంపాలి. హే
మాతంగి విజయీ భవ. అమ్మో, ఒక తల్లి త్యాగం ఇవాళ నీ కూతుర్ని కాపాడింది. ఈ కాళికాదేవి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది.